నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఈరోజు ధర్నా చౌక్ దగ్గర కవిత ధర్నా చేస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి 32% రిజర్వేషన్లను తగ్గించి స్థానిక ఎలక్షన్లో బీసీలకు ఒక 24% తెచ్చిన ఘనత కేసీఆర్ది. అలాంటి సమయంలో ఈరోజు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకు అని చెప్పేసి కవిత ధర్నా చేస్తూ ఉంది. దీనిపైన కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి సంధ్యా మేడం గారు ఉన్నారు. ఒకసారి నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఎట్లా అనిపిస్తుంది అక్క? 32% ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించింది వాళ్ళ ప్రభుత్వమే, వాళ్ళ డాడీ అనుకోవచ్చు, వాళ్ళ అయ్యి అనుకోవచ్చు. ఇక నేను ఒక్కటి అడుగుతున్నా, కవిత నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు బీసీలను మర్చిపోయి ఎక్కడ పడుకున్నావు? దీనికి నువ్వు సవాలు విసురుతున్నావు, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల కోసం కొట్లాడిండంటే ఒక న్యాయం ఉంది. నువ్వు బీసీవా? నువ్వు నిజంగా బీసీల తరఫున కొట్లాడుతున్నావు, తప్పు లేదు. రాజ్యాంగం నీకు కల్పించింది. నీ అయ్యా అమాయంలో ధర్నా చౌకే లేదన్నాడు. సిగ్గుచర్య లేకుండా మళ్ళీ ధర్నా చౌక ఎట్లా గుర్తుకొస్తుంది నీకు? 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అమాయంలో 34% ఉన్న బీసీలను 18% కుదించింది మీ అయ్యా కదా. మీ అయ్యా ఫామ్ హౌస్ కడవై చేయవే సిగ్గు లేకుండా రీంద్ర పార్క్ దగ్గర వాళ్ళను 300-400 కూలీ తెచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నావు. నిజమైన బీసీలు ఎవరున్నారు? నిజమైన బీసీలు కావాలి, నిజమైన బీసీలకు న్యాయం జరగాలి అంటే నువ్వు కులగణన మేము చేసినప్పుడు మాకెందుకు సపోర్ట్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నిజమైన కులగణన చేసినప్పుడు నువ్వెందుకు కలిసి రాలేదు? ఆ రోజేమో కులగణన చేయడం మీకు ఇష్టం లేదన్నారు. ఇవాళ నువ్వు గజకుక్కలాగా అందరిని పక్కన పెట్టుకొని బీసీలను ఎత్తుతున్నావు. అసలు నీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉందా బీసీల మీద? మీ నాన్న ఫామ్ హౌస్ ముందల నాయన నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని బీసీని చేస్తా అని మీ నాయన దగ్గర పోయి సవాల్ విసురు. అప్పుడు నేను ఒప్పుకుంటా. నేను 10 సంవత్సరాలు ఏం పీకినారే మీరు? నాకు అర్థం కాదు. బీసీల కోసము ఏం పీకంది? ఇప్పుడు వచ్చి ధర్నా చౌక్ దగ్గర కూర్చోగానే నువ్వు పెద్ద పుడంగి అవుతావా? 4 పక్కన లేరు. జాగృతి అనే సంస్థ పెట్టుకొని పొట్టకుటి కోసం ఎంపీ అయినావు. పిల్లల్ని విద్యార్థులు జాగృతిలో కూడా ఎంతమంది పిల్లలు చనిపోయిండ్రు తెలుసా? అరెస్టులు అయిండ్రు, నడుములు పోయినాయి. వాళ్ళని వాడుకొని వదిలేసిన వ్యక్తివి నువ్వు. మళ్ళా జాగృతి పెట్టుకొని మళ్ళీ పబ్బం కలుపుకుంటున్నావు. మళ్ళా దేవుడు దీన్ని తంతి ఎడవేయబడ్డావు. లిక్కర్ రాని అంటారు, సారా రాని అంటారు, దందాలు చేస్తావు. నువ్వు తివార్ జైలుకు పోతావు సిగ్గు శరం లేకుండా. మళ్ళీ నువ్వు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తే దయ్యాలు వేదాలు మంత్రించినట్టుంది. నేను ఈరోజు ఒకటే అడుగుతున్నామ్మా, నీకు నువ్వు చేసిన దాంట్లో క్లారిటీగా బీసీలకు మీ అయ్య అప్పుడేదో 32 మందిని బీసీలను దొరుకొని పోయిండుగా. ఏం పొడిచిండు? వాళ్ళకి ఏమన్నా ఇచ్చిండా? ఒక బీసీ మహిళలకి నువ్వేమన్నా మీ అధికార ప్రతినిధులను ఏమన్నా మీ అయ్య పార్టీలు ఇప్పించినవా? అది ఇప్పించినవా? జాగృతి నుంచి సంస్థను వాడుకున్నావు. ఇలా నేను ఎంపీ కానిక జాగృతిలో నేను కూడా ఆమె బాధితురాల్ని తెలుసా జాగృతిలో. ఎందుకంటే నేను కన్వీనర్గా చేసిన తెలంగాణ పోరాటం అని చెప్పి జాగృతి సంస్థను చూడలే. తెలంగాణ పోరాటం సొంత ప్రయోజనం కోసం నువ్వు చేసుకున్నావు. మేమందరము ఇవాళ మా మీద కూడా 42 కేసులు ఉన్నాయి. కవిత ఏమన్నైతే నేను 80 ఉన్నా. చిత్తశుద్ధితోని తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. దానికి ఒక అర్థం ఉంది. నువ్వు జాగృతి సంస్థ పెట్టుకున్నావు. నేను జాగృతి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు కామెంట్లు పెట్టుకుంటుండొచ్చు. ఒక అక్కగా మీకు నేను ఒక చెప్పాలనుకునే చెప్తా. జాగృతిలో 6 సంవత్సరాలు మనం పనిచేస్తే ఎవరికన్నా రాజకీయంగా ఎవరికన్నా ఉపయోగపడిందా? వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఉపయోగపడిందా? మనం రైలు రోకో చేస్తే బొక్కలు మనం ఇరగొట్టుకున్నాం, మనం హాస్పిటల్లో పాలైనాం, మనం జైల్లోకి పోయినాం, మనం కేసులు పెట్టినాం. లబ్ధి పొందింది ఎవరు? తమ్ముళ్ళారా అక్కలారా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఎంపీ అయ్యింది. మహిళా పార్లమెంట్ బిల్లు గురించి ఎంపీ పార్లమెంట్ ఉన్నప్పుడు ఆమె మాట్లాడిందా? తివార్ జైలుకు పోతుంది అన్నప్పుడు జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు గురించి మాట్లాడింది. మీరు తెలుసుకోండి తమ్ముళ్ళారా. నిరుద్యోగ సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఇదే ఉద్యోగాలను పెట్టుకొని వాళ్ళ నాన్న ముందర ఎందుకు ధర్నా చేయలేదు? ఎందుకు చెయ్యలేదు? ఇప్పటికైనా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇస్తావా? నీకు చిత్తశుద్ధి ఉందా? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంది? నీ అయ్య ముందర ఎందుకు నువ్వు చేస్తలేవు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఇంతకు బీఆర్ఎస్ పార్టీలోనే జాగృతిలో ఉన్నావా? అంటే నీ అవసరం కోసం, కులాల కోసం, మతాల కోసం అందరినీ, అన్ని మతాలను అన్ని కులాలను నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటావు. ఇప్పుడు అర్థం కావట్లేదా ఇక్కడ మీకు? ప్రయత్నం చేస్తుంది. నేను అనేది ఏంటంటే బీసీలకి న్యాయం చేయాలన్నప్పుడు కులగణన కొంత వర్గాన్ని చేస్తుంది. ఎవరైనా ఎవరి గురించి అయినా ధర్నాలు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఒక వర్గం గురించి కొట్లాడచ్చు, తప్పు లేదు. నీకే చిత్తశుద్ధి లేదు. నీ లైఫ్ ఏంది? నువ్వు ఒక లిక్కర్ రానివి, ఒక ఆడవాళ్ళ మనోభావాలతోని దెబ్బ ఆడుకున్న వ్యక్తివి. ఇలా ఆడవాళ్ళు ఒక లిక్కర్, చీప్ లిక్కర్ తాగాలంటే మీ అమాయంలో
గల్లీకి ఒక బార్ షాప్ని పెట్టిరు, ఒక గుడి లేదు, ఒక బడి లేదు. మీకు సిగ్గుశరం మళ్ళీ ఏమన్నా తలకాయ కిందికి మీదికి చేసినా మీ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకి రాదు. ఎందుకు అనేదంటే నువ్వు 3 నెలలు తివార్ జైల్లో ఉన్నావు. దేనికోసం ఉన్నావమ్మా? శాశ్వత సమరయోధురాలు అమ్మ. నువ్వు ఎవరి కోసం నువ్వు జైలుకు పోయి వచ్చినావమ్మా? ఆడబిడ్డ అని చెప్పినావు. తెలంగాణ ఆడబిడ్డ గిట్ట చెయ్యదు. తెలంగాణ ఆడబిడ్డ లిక్కర్ దందాలు చెయ్యదు. కష్టపడి సేను శెలకలలో పోయి పని చేసుకొని భర్త తాగుపోతాడైనా కూడా పిల్లల కోసం తన చెమట నోడ్చి కష్టపడుతుంది. డైమండ్లు పెట్టుకొని, డైమండ్ నెక్లెస్లు పెట్టుకొని, పట్టు చీరలు ఏంది బయటికి వెళ్ళవు నువ్వు. మా సీతక్క గురించి మొన్న సీతక్కని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంది. సీతక్క మాట్లాడితే నాకెందుకు ఉండేది బాధ అంట. సిగ్గుందా? సీతక్కకి నీకు ఏమైనా తేడా ఉందా? మా సీతక్క అడవులల్లా ఉద్యమాలు చేసింది. అడవుల మనుషుల కోసం. ఎన్నడన్నా ఆమె చీర ఖరీదు చూసినావా? 200-300 రూపాయలు కట్టుకొని ఆమె ఇలా మహిళల కోసము, తెలంగాణ ప్రజల కోసం సీతక్క గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఎందుకంటే పార్టీలకు అత్యంతంగా ఇష్టపడతారు ఆమెను. ఆమె ఉక్కు మహిళ. కరోనా టైంలో ఎంతమందికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఇవాళ సీతక్క గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత చిత్తశుద్ధి ఉందమ్మా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేదని కాదు, నీకు అవకాశం ఇచ్చిరు. ఎందుకు దాన్ని ముమ్ము చేసినావు? బీసీ వాళ్ళు ఇవాళ ఎవరెవరో మాట్లాడతారు కదా, బీసీలు, కవితక్క గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి. మీరు ప్రశ్నించండి. అక్క మీకు అవకాశం ఇచ్చినాం కదా, 18% ఎందుకు తీసేసిండు మీ అయ్యా? 34% ఉన్నది, 18%కి ఎందుకు ఈసిండ్రని ఇవాళ అదే ధర్నా చౌక్ దగ్గర మీరు పోయి అడగండి. ఎందుకు అడగరు? ఇవాళ నేను తెలంగాణ సమాజం నుంచి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా మీకు. ఇలాంటి వాళ్ళని మీరు నమ్మకండి. రాజకీయంగా ఎవరినైనా విద్యార్థులను రాజకీయ దిశలో నడిపించిందా? ఎవరికైనా అండగా ఉన్నదా? 5 సంవత్సరాలు కళ్ళీడు ఉండ నీకు, నీ అయ్యకు, నీ తమ్మునికి, నీ అన్నకు, నీ బావకు. మళ్ళా నువ్వే చెప్తావు సంక్రాంతికి గంగా ఎద్దులో లాగా వస్తారు అన్నావు కదా. మళ్ళీ ఒక దుకాణం పెట్టుకొని మీ అయ్య కూడా అంతే. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలియదు, టీఆర్ఎస్ పార్టీ తెలియదు. అసలు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ. అసలు నువ్వు జాగృతి అధ్యక్షురాలువా? జాగృతి సంస్థనే లేదు, రద్దు చేస్తున్నాం అంటావు. మళ్ళీ భారత జాగృతి అంటావు. మరి భారత జాగృతి ఎక్కడుంది కార్యవర్గం? అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు మూసుకుంటావు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఎరుచుకుంటావు. ఇదేనా నీ చిత్తశుద్ధి? ఒక మహిళ, నేను కూడా మహిళనే, నేను కూడా అక్క చెల్లెల సంబంధం లాగా ఇద్దరం కొనసాగినాం. నిజంగా నీ నుంచో 10 మంది బాగుపడరని నువ్వు నేనే A1 A2 మన ఇద్దరిని యూట్యూబ్లలో చూసినా కూడా మన ఇద్దరం కలిసే ఉద్యమాలు చేసినాం. నాకన్నా మించిన వాళ్ళు జాగృతులు ఎవరు లేరు. ఎవరికి న్యాయం చేసింది, ఎవరి కుటుంబాలను ఆదుకుంది, జాగృతి వల్ల ఏం పొడుస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు అనేది చర్చకురా. జాగృతి విషయంలో నేను వస్తా చర్చకి, ఎవ్వరు అక్కర్లేదు. దానికి మీడియా పరంగా యూట్యూబ్లలో కొట్టండి. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకుని ఇవ్వాలా, నువ్వు ఏ చిత్తశుద్ధితోని నువ్వు ఈ ధర్నా చౌకీ దగ్గర వేస్తున్నావు, ఎవరికి ఏం ఒరిగిపోవాలని. నువ్వు కనీసము నువ్వు ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మీ అయ్యా ప్రతిపక్ష నాయకుడనే మర్చిపోయి అసెంబ్లీకి వస్తలేడు. అసలు నేను ఎవడన్నా పట్టించుకుంటాడా? నేను మర్చిపోతురు అని చెప్పి లిక్కర్ దందాని ఇట్లా అని ఇట్లా అంటే తీర్పు రాలే తల్లి. నువ్వు ఇంకా నేను కూడా మాట్లాడదు ఆ విషయం. కడిగిన మొత్తం ఎప్పుడు క్లీన్ చీప్ కావాలి. అసలు నువ్వు దండ చేసినవా లేదా అనేది. ఏదో బెయిల్ మీద బయటకు వచ్చినావు, ఇంకా ముత్యాన్ని ఏం కాలేను. కాబట్టి నువ్వేదో 500 పాపం వాళ్ళు కూడా కూలిపోతారు. కాబట్టి ఎట్టయితే మాకు కూడా గిడ కూర్చొని చప్పట్లు కొట్టొచ్చు, నవ్వచ్చు, మీడియాలో కనబడవచ్చు అని పాపం వాళ్ళను అనొద్దు మనం. ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. అట్టనన్నా సంపాదించినావు 1000 కోట్లు. ఎన్ని సంపాదించినావు? 2012 అప్పుడు హిల్ టాప్ అపార్ట్మెంట్లు ఉంటుంది, 10,000 రెంటు. ఇవాళ 24లో 3,000 కోట్లు సంపాదించినావు. మరి అవన్నీ ప్రజలకు రావద్దు? మేము కూడా సంతోషపడతాం. 1000 మందిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ధర్నా చేయి, దుల తీరుతుంది నీకు. అప్పుడు నీకేమొస్తుందని నవ్వుతున్నారమ్మా. ఆడలో పరువు తీసేస్తున్నావు ఎందుకమ్మా? నీకు ఒక స్టాండ్ లేదా? నువ్వు ఒక ఎంపీ ఇవాళ నిజామాబాద్ రైతులు గుండెలో పెట్టుకున్నారమ్మా. తర్వాత నేను తీసి ఎడగొట్టిరు. కొట్టిన తర్వాత ఓ బాపు నాకు పదవి కాల బాపు అని ఏడిస్తే దొంగదారులో ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఎమ్మెల్సీని పెట్టుకొని మళ్ళీ ఈ నాటకాలు ఆడుతుంది. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? నీ వల్ల నీ ఇంట్లోనికి లేదు, బయటోనికి లేదు, మహిళలకు లేదు, రాజకీయ నాయకులకు లేదు. నువ్వు ఏమిడికి చేస్తున్నావు? జాగృతి నుంచి 1000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకో. ఈ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళని మంచి చెయ్యి. ఒక వైద్య సదుపాయం కల్పించు. తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళని ఒక దారిలో చూయించు. ఫీజులు కట్టు. ఓ వృద్ధాశ్రమం పెట్టు. అప్పుడు నిన్ను కొంచెం నువ్వు చేసిన తప్పుల వల్ల పాప ప్రచిత్తాన్ని కల్పిస్తారు. అంతేగాని నువ్వు ఇవన్నీ
చేసేటివన్నీ ఈ పనులు చేసుకుంటా పైకెళ్ళి జాగృతి జైలుకు పోయినప్పుడు ఈ మీడియా సాక్షి చెప్తున్నా జాగృతి సంస్థను రద్దు చేస్తున్నా అని చెప్పిందా చెప్పలేదా కమిటీలు? మళ్ళీ ఎప్పుడు పెట్టింది అంటే మేము ఇంటర్నల్ కూడా బీసీ సంఘంలో ఇదే క్వశ్చన్ అడిగాం. నిజంగా బీసీలకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమే కదా. ఎందుకు 33% స్థానిక ఎలక్షన్లు తర్వాత 24% తెచ్చింది వాళ్ళే కదా. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది కూడా వీళ్ళే కదా. మరి అట్లాంటప్పుడు మీరు మళ్ళీ వాళ్ళ పక్షం నుండి కవిత దగ్గర ఇప్పుడు అందుకే ఇందిరా పార్క్ దగ్గర మూతికాడ పెట్టుర్రి ఏం చెప్తుందో చూద్దాం. అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంది తెలుసా తమ్ముడు? అందుకే గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది ఏం మాట్లాడుతుంది? సమగ్ర సర్వే వీళ్ళు సమగ్ర సర్వే చేసిరు తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ. అసలు సమగ్ర సర్వేలో వీళ్ళ వివరాలే లేవు. మొన్న కులగణన చేస్తే వీళ్ళ వివరాలే లేవు. వీళ్ళు రాజకీయ నాయకులు అండి, వీళ్ళకన్నా ఇంకా వేరే వాళ్ళు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ పని వాళ్ళనే చేసుకుంటారు. మీరు మంది పొట్టలు కొడుతున్నారు. విద్యార్థులను పిల్లలు దగ్గర జాగ్రత్త ఒక 300 మంది పిల్లలు పనిచేసేటోళ్ళు మా తమ్ముళ్ళు. వాళ్ళకి జీవితాలు లేకుండాయినాయి, పెళ్ళిళ్ళు చేసుకోలే, బట్టనెత్తి వచ్చింది, బొజ్జలు పెరిగినాయి ఛాయలు తాగి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. నేను తెలంగాణ వస్తే నాయన సీఎం అయితే మీ బాధ్యత నాదని చెప్పినావు, చెప్పలేదా నువ్వు? ఎక్కడెక్కడ నువ్వు వాగ్దానాలు చేసినా కూడా నేను చెప్తా. నేను అనేది ఏంటంటే నువ్వు చిత్తచిత్తుతోని మళ్ళీ రాజకీయ నాయకులకు నువ్వు రావాలి అంటే నువ్వు ఫస్ట్ మహిళల తరపున రిజర్వేషన్ బిల్లు తెలంగాణ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కోసం కొట్లాడు. నీ అయ్య దగ్గర కొట్లాడు, ఫామ్ హౌస్ దగ్గర. నీ అన్న ఇంటికాడికి పో, నీ బావ ఇంటి దగ్గర కొట్లాడు, నీ ఫామ్ హౌస్ దగ్గర, నీ ప్రగతి భవన్ దగ్గర పోయి కొట్లాడితే అప్పుడు ఏదన్నా ఉంటుంది. నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ జనాలు కొంచెం తిరస్కరించారు, అటు ఆయన చెప్పిన మాటలు వింటలేరు. హరీష్ రావు ముందుకు వస్తుండు, హరీష్ రావు కొంచెం ఫోకస్ అవుతుండు. ఇక్కడ ఈ సినారియోలో హరీష్ రావుని పక్కన పెట్టాలంటే ఆ కవిత ముందుకు రావాలి కాబట్టి ఇవన్నీ ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ పెట్టిందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఒకటి చెప్పనా, వాళ్ళకి ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకొని తినడం అందరికీ తెలుసు. అగ్గిపెట్టే హరీష్ రావుకి ఏమో కిరోసిన్ పోసుకుంటాడు, అగ్గిపెట్ట దొరకదు. మరి ఇక ఈవెన్ నీకు తెలవదా ఏ సెంటిమెంట్ అని వచ్చింది? తెలంగాణలో కవిత 2004 ముందు ఏం కంట్రిబ్యూషన్ ఉంది? ఒక మాట చెప్పండి. నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత హిమాయత్ నగర్లో టప్పర్వేర్ డబ్బులు ఒకటి పెట్టుకున్నావు. 2008-9లో సికింద్రాబాద్లో ప్యాట్నీ దగ్గర పైన ఒక లాక్మీ షోరూమ్ పెట్టినావు. అది పెట్టలేదంటే చెప్పు, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇవి పెట్టుకున్నావు. మరి మా పిల్లలు చదువుకున్న పిల్లలు పిహెచ్డీలు చేసిరు, వాళ్ళు ఎందుకు లక్షాధికారులు కాలేదు? కోటీశ్వర్లు కాదు, లక్షాధికారులు ఎందుకు కాలేదు? నువ్వు జాగృతి ద్వారా నువ్వు ఏం చేసినావు? ఇవాళ జాగృతి అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకున్నావు. నిజంగా నువ్వు ఒక స్టాండ్ తోనరా మాలాంటి మహిళలు కలిసి వస్తారు. నిజంగా ఒక చిత్తచిద్దుతోని పనిచేస్తావు. అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏమనుకున్నారంటే మీ కుటుంబం అధికారమే శాశ్వతం, మేము 30 ఏళ్ళు బిందాస్, నా పిల్లలు కూడా రేపు ఎమ్మెల్యేలు అవుతారు, ఒక క్రికెట్ టీంని మేము తయారు చేసుకుంటాం కల్వకుంట్ల ఫ్యామిలీ అనుకున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్మే పరిస్థితిలో ఇలా తెలంగాణ తమ్ముళ్ళకి ఎవరికి లేదు, తెలంగాణ ప్రజలకు లేదు. బీసీలు అన్నప్పుడు నువ్వు బీసీల మీద చిత్తశుద్ధి నీకు అవకాశం ఇచ్చిరు. మీ 10 సంవత్సరాలు కర్త క్రియమక్కలు అన్నీ మీరే చేశారు. మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీ అధ్యక్షుని చేస్తామని చెప్పండి, మేము కూడా ముందుకు వస్తాం కదా. అదే మా కాంగ్రెస్ సమయంలో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ప్రతిపక్ష నేత లేడు, అది బీసీలకు ఇస్తే బాగుంటుంది కదా. మరి ఇవాళ ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీని చేసింది, దానికి నిదర్శనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అవునా? బీసీలకు ప్రాధాన్యతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేశవరావు గారు డిఎస్ గారు కానీ అని, హనుమంతరావు గారు కానీ అని, వీళ్ళందరినీ బీసీలు గారా? సరే, మీ దాంట్లో ఒక బీసీని చూపించండి. ఒక బీసీ మహిళకు, ఇప్పుడు బీసీ మహిళకి ఇట్లా న్యాయం జరిగింది, ఒక బీసీ మహిళకి ఇది ఇచ్చిందని చెప్పేసి ఒకటి చూపించండి. నువ్వు పక్కన పెట్టుకున్నావు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళకి న్యాయం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ ఇది న్యాయం చేసిందని ఒకటి చెప్పండి, నేను అప్పుడు చెప్తాను. మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. నేను లైవ్గా అక్కడే ఉండి అక్కడే చేసిన వాళ్ళ కుటుంబం గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. దయచేసి మీ కుటుంబాలు మీకు ఉన్నాయి, మీరు పోయి ధర్నాలు చేసి గొడవలు కొట్లాటలతో పోయి మీ టైంని వృధా చేసుకోకుండా మీ కష్టం మీకే వస్తుంది. కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్ముకోకండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల నుంచి ఏదన్నా ఉంటే పెద్దన్న పాత్ర వహించి మీరు కొట్లాడండి. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ, ఇది మీకు చిత్తశుద్ధి వాళ్ళ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుంది కదా, దాంట్లో వివరాలు మీరు ఇచ్చినట్టుగా మాకు చూపించండి, ప్రజలకు చూపించండి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు స్థానిక ఎలక్షన్లో. ఇప్పుడు కులగణన జరిగినాకనే కదా బాబు నోటిఫికేషన్ అనుకున్నాం, మనం అనుకున్నాం కదా.
అసలు మనది ఏంది సగములో సగం కాకముందుకే దానికోసం సర్పంచ్ ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేసినాం కదా, ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం కదా, మీలాగా కాదు కదా, ఫామ్ హౌస్ సీఎం కాదు కదా. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, 42 కాకపోతే 50 కూడా ఇస్తాం. అనుకున్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇస్తాం. ఎందుకంటే వ్యక్తుల కోసము కులాల కోసము అవసరం అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే చెప్తున్నా, మీ అయ్యని నమ్మే పరిస్థితి ఉందా? తెలంగాణ ఇయ్యండి, దళితుని సీఎం చేస్తా లేకుంటే నరుక్కుంటాను. మీ అయ్య ఎందుకు నరుక్కోలే? బీసీని ఇప్పుడు అధ్యక్షం చేస్తాను చెయ్యండి. ఇప్పుడు చెప్పాలి. నువ్వు ప్రగతి భవన్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఇగో ఈ బీసీని మేము అధ్యక్షం చేస్తున్నాం అని చెప్పండి. అప్పుడు బీసీలు అందరూ వస్తారు. మీకంత సినారే ఉందా అని అడుగుతున్నా. నువ్వు నాకు సమాధానం చెప్పు. నీకు ఇంకెవ్వరు అక్కర్లేదు. ఎందుకంటే నీ దగ్గర నుంచి చూసింది నేనే. సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉండొచ్చు, అందరు చదువుకురు, అందరికి ఉద్యోగాలు. నీకంటూ ఏముందమ్మా? దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు మా నాన్నని ఇచ్చిన ఒకటి ఎట్లుంటుంది తెలుసా? దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఒక కేసీఆర్ తండ్రిని ఇచ్చినావు, వజ్రాలు ఇచ్చినావు, వైద్యారాలు ఇచ్చినావు, బెంజ్ కార్లు ఇచ్చినావు అని నువ్వు తిరుగుతున్నావు. తిండి లేక మళ్ళీ ఆడి వస్తున్నారు. ఇక్కడ తిన్నదరక్క నువ్వు 25 లక్షల వాచ్ ఎక్కడంటే, అమ్మో నేను కొనుక్కున్నా, మా ఆయన జాబ్ చేస్తాడన్న. ఏం జాబ్ చేస్తాడు మీ ఆయన? ఏం చెప్తాడమ్మా? 25 లక్షల వాచా? ఏం బిజినెస్ చేస్తాడు? 2010కి ముందు ఏం బిజినెస్ చేసిండు మీ ఆయన? ఏడ ఉన్నాడు మీ ఆయన? కొంచెమన్నా మాట్లాడుతూ ఉండాలి. 3 కోట్లట ఈ పెన్నెండు. 3 కోట్లు అంటే మేము ఎప్పుడైనా 3 కోట్లు చూడలే, మేము కళ్ళతోనే చూడలేము 3 కోట్లు. అది మా తెలంగాణ పరిస్థితి. దయచేసి ఈ గడి దొరసాన్ని నమ్మకండి. గడిల పాలన బయటికి పోవాలి. సీతక్క లాంటి వ్యక్తులను ఇంకొకసారి అన్నావు అనుకో, ఏమవుతుందో నా నోటితో చెప్పలేను. కాబట్టి నువ్వు ఒక క్లారిటీగా, కనీసం నీ ఎంబడి ఉండి ఉద్యమం చేసిన వాళ్ళకు మీద కేసులుండి ఇంత ఇబ్బంది పడ్డ వాళ్ళను ఒక్కరోజు కూడా వాళ్ళను నువ్వు ఆదుకోవాలా. అది కాదమ్మా, జాగృతి సంస్థలో పనిచేసిన కొంతమంది ఒక 100-200 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఏమన్నా చేసి ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినవా? వాళ్ళ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. నేను కూడా మొన్న 2 ఏళ్ల వరకు తిరిగినాం. వాళ్ళకి నువ్వు ఆదుకున్న కుటుంబాన్ని. మా తెలంగాణ ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మనము ప్రమాణ స్వీకారం చేసినట్టు వాళ్ళకి స్పెషల్ ఒక గ్యాలరీ పెట్టింది తెలుసా? అది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చీటర్వి, మీ కుటుంబమే చీటర్. తెలంగాణ ప్రజలకి మొత్తం చీటింగ్ చేసే మీ కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ బీసీ డిక్లరేషన్ ఏంది, మీ స్టాండ్ ఏంది, మీరేంది అనేది చెప్పి నువ్వు ధర్నా చేసుకొని నేను ఎవ్వడొద్దన్నాడు. ఇది చూస్తూ ఉంటే ఏదైనా సరే ఫస్ట్ నీ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో రిజర్వేషన్లు ఏదైతే 30% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నవో అది మీ పార్టీలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీని చేయు, అప్పుడు నువ్వు బీసీల గురించి మాట్లాడని చెప్పేసి మనతో పాటు సంజయ్ రెడ్డి గారు అంటూ ఉన్నారు.